నమస్తే. మిడిల్ క్లాస్ మ్యాన్ న్యూస్కి స్వాగతం. 2 రోజుల క్రితం తెలంగాణలో ఒక వ్యక్తి చాలా అనుచిత వ్యాఖ్యలు చేశాడు. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మీకు తెలంగాణతో పనైంది, తెలంగాణ వచ్చినా కూడా మీరు రుబాబైంది ఇక్కడ, అట్లెట్లా చేస్తారు, ఇట్లెట్లా చేస్తారు, మీ సంగతి చూస్తాం, ఈడ స్టూడియోలన్నీ ఈడే ఉన్నాయి, మీ ఆంధ్ర వాళ్ళన్నీ ఎసెట్స్ ఇక్కడే ఉన్నాయి, చూస్తాం మేము అని చెప్పేసి మాట్లాడటం జరిగింది. అసలు ఆయనకి బుర్ర ఉందో లేదో కూడా నాకు అర్థం కావట్లేదు. ఆయన భారతదేశంలో పోతున్నాడో లేకపోతే ఇంకే దేశంలో పోతున్నాడో నాకు తెలియదు. చరిత్ర ఏంటో కూడా తెలియదు ఈ మనిషికి. ఏదో పిచ్చవాగుడు కళ్ళు కంపౌండ్లో ఒక సెక్యులర్ బాటిల్ తాగి ఏదో పిచ్చవాగుడు వాగుడు ఆగండి. సరే, అదే మనిషిని మాట్లాడుతున్నాను నేను అడుగుతున్నా. నీకు చరిత్ర తెలుసా? ఆంధ్ర వాళ్ళు ఎట్లా తెలంగాణ కాపాడారో నీకు ఏమైనా తెలుసా? నీకు ఏం తెలియదు. నేను నీ ఇష్టం మాట్లాడుతున్నాను. ఆంధ్ర వాళ్ళే లేకపోతే తెలంగాణలో ఉండేటోళ్ళని నువ్వు అనుకుంటున్నావా? ఏం తెలియదు. నాటి రజకారులు ముక్కల కింద నరికి ట్రైన్లు వేస్తే ఆ శవాలతో ట్రైన్ బందరు వచ్చింది. అది చూసి అప్పటికి ఆంధ్ర స్వతంత్ర ప్రాంతంగా ఉంది. మీరు నిజాం పరిపాలనలో ఉన్నారు. మీరు అది చూసిన ఇక్కడ వాళ్ళు కోపం చెంది అప్పటికే చాలామంది తెలంగాణ నుంచి వచ్చి ఆంధ్రలో తలదలుచుకోవడం ప్రారంభించారు. తట్టుకోలేకపోయేవారు వాళ్ళు ఆగడాలు. అప్పటికే భారత ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది ఆ సంఘటనల మీద. కానీ ఇక్కడ మీకోసం తెలంగాణ రైతులను ఇట్లానే చంపుతారని చెప్పేసి తెలంగాణ రైతుల పక్షాన వారికి మద్దతుగా నిలవాలని చెప్పేసి నాటు సిపిఐ సిపిఎం పార్టీలు విజయవాడలో ఒక భారీ బహిరంగ సభ పెట్టి తెలంగాణ రైతులకు మద్దతుగా తమ మద్దతును ప్రకటించి సాయుధ పోరాటానికి పిలుపునిచ్చి అప్పట్లో బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న గన్స్ అన్నీ కూడా తెలంగాణ రైతులకు ఇచ్చి పోరాడమని చెప్పి పోరాడేలా చేసింది మా ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కమ్యూనిస్టు సోదరులు. ఇవన్నీ చరిత్ర తెలియకుండా చరిత్ర గురించి అర్థం లేని మీలాంటి వాళ్ళు మాట్లాడటం, మా తెలంగాణ మాది అని చెప్పేసి మాట్లాడడం కరెక్ట్ పద్ధతి కాదు. దాని తర్వాత ఎన్టీ రామారావు గారు అప్పుడు కర్నూలు రాజధానిగా మనకి మద్రాసు ప్రావిన్స్ నుంచి చెడిపోయిన తర్వాత కర్నూలు రాజధానిగా ఉండేది. కర్నూలులో ఉన్న వాతావరణ పరిస్థితులని వాటిని చూసి ఇక్కడ కాదు అని చెప్పేసి తెలంగాణ వాతావరణం కొంచెం అప్పటికి చల్లగా ఉండడం వల్ల తెలంగాణ ప్రజలు కూడా చాలా మంచి మనస్తత్వం కలిగి ఉండడం వల్ల ఇదే కరెక్ట్, ఇక్కడ బిల్డింగ్లు బాగా కట్టుకున్నా కూడా కొంచెం రాయి ప్రాంతం కాబట్టి ఎలా కట్టినా బాగుంటుంది, అన్నిటికీ బాగుంటుంది, వాతావరణం చల్లగా ఉంటుంది, అటు ముంబైకి దగ్గరగా ఉంటుంది అనేసి ఉద్దేశంతో ఆయన రాజధానిని పెట్టారు హైదరాబాద్లో. అసలు మీకు స్వతంత్రం వచ్చింది అప్పుడు నిజాం సేనలను ఎదిరించడానికి అటు భారత సైన్యం ఇటు మహారాష్ట్ర పోలీసులు కలిపి ఆదిలాబాద్ బోర్డర్ వరకు వచ్చారు. ఆ రోజుని అప్పటికే ఆంధ్ర పోలీసులు తెలంగాణ చేరుకొని నిజాంకు సంబంధించిన రజకారుల మీద కాల్పులు ఆల్రెడీ అప్పటికే స్టార్ట్ చేశారు. మొట్టమొదటి ఫైరింగ్ స్టార్ట్ చేసింది ఆంధ్ర పోలీసులే. మీరు అట్లాంటి ఆంధ్ర వాళ్ళే మీరు కించపరుస్తున్నారు. మీరు మీ వాళ్ళని నరికి బందర్ ట్రైన్లో పంపిస్తే అది చూసే మీకు గన్లు ఇచ్చి పోరాడమని వెనకాల నుంచి మద్దతు ఇచ్చింది ఆంధ్ర వాళ్ళే. ఇవన్నీ కూడా మర్చిపోయి మీకు మాట్లాడుతున్నారు మీరు. సరే, ఎన్టీ రామారావు గారు హైదరాబాద్ రాజధానిగా చేసినప్పటికీ హైదరాబాద్లో పరిస్థితి ఏంటి? కనీసం ఒక బస్సు మీద ఉర్దూ ఇంగ్లీష్ తప్ప తెలుగులో ఎక్కడైనా ఒక్క పేరు ఉందా? మీరు అన్ని సంవత్సరాలు మేము పోరాడడం అని చెప్పిన మీరు ఏ రోజైనా బోర్డులు మార్పించగలిగారా? స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆ రోజు నందమూరి హరికృష్ణ గారి నేతృత్వంలో హైదరాబాద్లో రాజధాని ఏర్పాటు చేసి ఆ బస్సుల మీద మొట్టమొదటిసారిగా తెలుగులో పేర్లు రాయించింది స్వర్గీయ ఎన్టీఆర్ గారు. అలాగే
ఆ ఓల్డ్ సిటీని కంట్రోల్ చేసింది కూడా నందమూరి హరికృష్ణ గారి నేతృత్వంలో మనుషులు. మీరు మాట్లాడుతున్నారు ఇవాళ. ఎందుకంటే అటు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, 10 సంవత్సరాలు హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చేశారు. తర్వాత వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా దాన్ని కొనసాగించి ఎంతో అభివృద్ధి చేసి పెట్టారు. నిజంగా వైఎస్ఆర్ గారు బతికుంటుంటే ఈ తెలంగాణ ఉద్యమం ఉండేది కాదు, కేసీఆర్ అనే వ్యక్తి కనబడేవాడు కూడా కనబడేవాడు కాదు. ఆయన చనిపోవడం అదే టైంలో ఇది ఏమి మీ కేసీఆర్ గారి ఆమరణ దీక్షల వల్ల వచ్చేసిందని మీరు అనుకుంటున్నారేమో. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత తెలివితేటలుగా ఆలోచించి అప్పటికి ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు చూసినా టీడీపీ కొట్టుకుపోతుంది, ఈ తెలంగాణలో ఉన్న ఓటింగ్ ఏమన్నా కానీ ఇక్కడ ఈ ఓటింగ్ని క్రాస్ చేసి ఆంధ్ర ఓటింగ్ ఎక్కువైపోయి వెళ్ళి అధికారులకు వస్తున్నారని చెప్పి తెలివితేటలుగా ముస్లిం ఓటింగ్ అత్యంత ఎక్కువగా ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని ఇటు ఆంధ్ర ప్రాంతాన్ని ఎడగొట్టి ఎట్టి పరిస్థితులను మనం ప్రతిసారి మన కాంగ్రెస్ హైదరాబాద్ని ఏళ్తుంది అన్న ఉద్దేశంతో దురుద్దేశంతో విడగొట్టారు ఆ రోజుని ఆంధ్ర తెలంగాణ కింద. ఇవన్నీ ఏం తెలియదు మీకు, మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. ఆంధ్ర ఏంటి సరే మాట్లాడారు, ప్రాబ్లం లేదు. భవిష్యత్తు ఎట్లా ఉందో తెలుసా? నాకు తెలియకడిగా మీరు పీలుస్తున్న గాలి ఆంధ్ర కోస్తా తీరం నుంచి, సముద్ర తీర ప్రాంతం నుంచి, అలాగే కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, అటు ఒరిస్సా నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి ఈ ప్రాంతాల్లో ఉన్న దట్టమైన అడవుల వల్ల సముద్ర తీరం ఇటు ఉండటం వల్ల ఈ గాలి వచ్చి మీకు పీలుస్తున్నా. మానేయండి మీరు ఆ గాలి పీల్చడం మానేయండి. మరి ఇన్ని రాష్ట్రాలు టచ్ చేసుకుని వస్తున్న ఆ గాలి మీరు ఎందుకు పీలుస్తారు? గాలి పీల్చడం మానేయండి మీరు. అది వదిలేయండి. ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుని బతకండి మీరు. మీకు ఎందుకంటే మా తెలంగాణ అంటారు కదా, అట్లానే మీరు బతకండి. ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకోండి, పీల్చొద్దు గాలి. మీకు వచ్చే గోదావరి నది ఉంది కదా, నాసిక్లో పుట్టింది. నాసిక్లో పుట్టి మహారాష్ట్ర టచ్ చేసుకుని ఇటు మా తెలంగాణలోంచి ఆంధ్రప్రదేశ్లో ప్రవేశిస్తుంది. ఆ నీళ్ళు కూడా తాగొద్దు. ఎందుకంటే అవి మీ ప్రాంతంలో తెలంగాణలో పుట్టిన వాటర్ కదా, అవి ఎక్కడో నాసిక్లో పుట్టిన వాటర్ కాబట్టి ఆ గోదావరి జలాలను కూడా మీరు తాగొద్దు. మీరు శుభ్రంగా ఎక్కడి నుంచి అయినా హిమాలయ వాటర్స్ నుంచి ఒక వాటర్ బాటిల్ తెప్పించుకొని శుభ్రంగా తాగండి మీరు. అవి కూడా మీకు హక్కు లేదు వాటి గురించి మాట్లాడే హక్కు. మీరు మాట్లాడతారు. మీరు పక్కకి వెళ్తే ఏమంటారు? ఆంధ్ర నుంచి తెలంగాణకు వస్తే ఆంధ్ర బాయ్ అంటారు. నువ్వు తెలంగాణ నుంచి పక్కన మహారాష్ట్ర వెళ్ళి సోలాపూర్ వెళ్ళి మాట్లాడు. నీ దమ్మెందో చూస్తాం మేము. సోలాపూర్లో వినిపించిన నీ గలం. అక్కడికి వెళ్తే ఏమంటారు? నేను సౌత్ ఇండియా వాడని అంటారు. తెలంగాణ వాడని ఎవడు అనడం. మొత్తం తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ వీళ్ళందరినీ నార్త్ ఇండియాలో ఏ స్టేట్కి వెళ్ళినా సౌత్ ఇండియన్స్ అంటారు. ఆ సౌత్ ఇండియన్స్ అంటే చిన్న చూపు వాళ్ళకి. మీకు తెలియదు మీ బాధలన్నీ. ఎంతోమంది ఈ బాధలు అనిపించిన వాళ్ళు ఉన్నారు, రేసిజం ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారు. ఏదో కొద్దిగా ఇప్పుడే తెలుసుకుని అన్ని కొంతగా మార్పులు వస్తున్నాయి. మనమంతా భారతీయులు రాబాయి. ఇక్కడ ఎక్కడైనా బతుకుతాడు. ఈ భారతదేశంలో నువ్వు ఉండొద్దు, నువ్వు చేయొద్దు, నువ్వు అని చెప్పడానికి నువ్వు సరిపో. ఇది భారతదేశం. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు. ఇక్కడ ఉన్నంతసేపు తెలంగాణలో అవుతావు, అలాగే ముంబై వెళ్తే సౌత్ ఇండియాలో అవుతావు. ఈ దేశం కాదని ఏ దుబాయ్ వెళ్తే ఇండియన్ అవుతావు. అక్కడ మాట్లాడేది ఉండే వాళ్ళైతే ఏం చేస్తారో తెలియదే ఉంది. ఇంకా భారతీయులు అంటే మామూలు చిలుగున భావం వాళ్ళకి. ఇప్పుడు దేశాల్లోకి వెళ్ళు, అమెరికా వెళ్తే ఇండియన్ నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతాడు. ఏ సమాధానం చెప్తావు నువ్వు? ఎవరికాలి ఇలా విభేదాలు తీసుకుంటూ పోతే ఏమైపోతుంది మానవ సమాజం? ఎలా వెళ్ళిపోవాలి? ఆంధ్ర అయితే తెలంగాణ అయింది. ఆంధ్రాలో ఉన్న ఎసెట్స్ అన్నీ అమ్ముకుని వచ్చి తెలంగాణలో పెట్టుబడులు పెడితేనే మీకు బంగారు తెలంగాణ ఏర్పడ్డది. మీరు ఏమైనా డెవలప్ చేసిరా? మీరు తెలంగాణని నారా చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ అని నిర్మించి డెవలప్ చేసి ఇచ్చారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు డెవలప్ చేశారు, కొనసాగించారు. ఆ ఫలాలు అందుకున్న మీరు సోనియా గాంధీ తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల మీకు అదంతా వచ్చింది. అయినా మేము బాధపడలే, ఎందుకంటే మన సోదరులే కదా ఉన్నది అక్కడ కూడా అని చెప్పేసి. మీరేంటి కొత్తగా తీసుకొచ్చేది? మీరు తెలంగాణ ఆంధ్ర అని ఇప్పుడు చెప్తున్నాను. ఏదో రోజు మీరు ఇట్లా నగరాలు చేసుకుంటా పోతే సెంట్రల్ అయిపోతుంది, లేదా ఆంధ్రప్రదేశ్లోనే కలుపుకోవాలి. రాబోయే భవిష్యత్ తరాల్లో మీకు అర్థం కావట్లేదు. మీ నదులు కాలుష్యం అయిపోయినాయి, మీ భూగర్భ కళలు కాలుష్యం అయిపోయినాయి. ఒక మంచినీళ్ళు బాటిల్ ఫ్యూచర్లో మీరు 1000 రూపాయలు పెట్టి కొనుక్కోవాలి. మాకు నీళ్లు ఆల్రెడీ గ్లోబల్ వార్మింగ్ వల్ల వాటర్ లెవెల్స్ అన్నీ తగ్గిపోతున్నాయి. భూగర్భ జలాలు ఎక్కిపోయింది, దొరకట్లేదు. ఎక్కడికి పోతారా
నీళ్ళు కావాలంటే అక్కడ మాకు కనీసం సముద్రం అయినా ఉంది. ఆ సముద్రంలో వాటర్ ప్యూరిఫై చేసుకుని అయ్యేనే తాగుతాం. అప్పుడు అడుగుతావా వచ్చి అన్న నీళ్ళు అని? ఈరోజు మమ్మల్ని పోంటున్నావు, ఆ రోజు తాగుతావా? ఇవన్నీ గుర్తుపెట్టుకుని మాట్లాడేటప్పుడు జరా మంచిగా మాట్లాడాలి. అందరం కలిసి పెరిగాం అన్నదమ్ముల్లాగా. అట్లనే మంచిగా ఉందాం. 2 తెలుగు రాష్ట్రాలు మంచి సంబంధాలు ఏర్పరచుకొని మంచిగా అందరితోని ఉందాం. మీరు పైకి రండి, మేము అభివృద్ధి చెందాం. ఇట్లాంటి చిల్లర విభేదాలు తీసుకురావద్దు. మీరు అంతకుముందు ఎవరెవరో మీ తెలంగాణ ఏరియాలో నీకు తెలుసా? నీకేం తెలియదు నీకు. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఓబుల్ రెడ్డి గారి దగ్గర నుంచి స్టార్ట్ అయింది. తర్వాత ఎట్లా పరిటాలరావు ఎట్లా మెయింటైన్ చేసింది హైదరాబాద్ని. తర్వాత వచ్చినాము సూర్య కానీ, తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు లాస్ట్కి. తట్టుకోలేకపోయింది తెలంగాణ, తట్టుకోలేకపోయింది జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బ. అందుకనే వరంగల్లో రాళ్ళు తరిమే ప్రయత్నం చేశారు మీరంతా. గ్రేటర్ రాయలసీమ తెలంగాణతో కూడా గ్రేటర్ రాయలసీమ అన్నా కూడా ఆ రోజు మీరు భయపడి, ఎందుకు భయపడ్డారు మీరు? తట్టుకోలేక. ఇప్పుడు మాట్లాడుతున్నావు వచ్చి నువ్వు కరెక్ట్ పద్ధతి కాదు. మాట్లాడటం కరెక్ట్గా మాట్లాడాలి. ఆంధ్ర తెలంగాణ విభేదాలు తీసుకురావద్దు. ఆంధ్ర అన్నదమ్ములా కలిసి ముందుకు వెళ్దాం. జై హింద్.